హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఇంత కూల్ టైంలో ఏదన్నా స్పైసీగా యమ్మీగా తినాలనిపిస్తుంది కదా. సో ఈరోజు వీడియో అయితే పొటాటో అండ్ పన్నీర్తో చీజ్ బాల్స్ చేశాను. సో దీని ప్రాసెస్ అంతా కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఒక పొటాటోని బాయిల్ చేసుకుని పన్నీర్ని అయితే ఇలా పీసెస్లో కట్ చేసుకున్నా. మీకు దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫస్ట్లోనే ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఈ పన్నీర్ పీసెస్ని తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనం మెత్తగా కలుపుకోవాలండి. ఇదంతా మనకి ఒక బాల్లా అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా మొత్తం కలిపేశాను. కలిపేసిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకుని దాన్ని ఉడకపెట్టుకున్నానండి, ఇలా పీసెస్గా కట్ చేసి. ఈ ఉడకపెట్టిన బంగాళదుంప అలానే పన్నీర్ పీసెస్ చేసాం కదా, దాన్ని మొత్తం మనం కలుపుకోవాలి. అందులోనే మీకు ఫస్ట్ చూపించాను కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని అయితే వేసుకున్నా. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, క్యారెట్, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలానే కసూరి మేతి, కొంచెం పసుపు, కారం, ఉప్పు, మిరియాల పౌడర్, ఇవన్నీ కూడా మన రుచికి సరిపడ్డా వేసుకోవాలండి. చూసారు కదా, ఇదంతా వేసాను. వేసిన తర్వాత నా దగ్గర ఉన్న వేరుశనగపప్పు, జీడిపప్పు పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నానండి నేను. కార్న్ఫ్లోర్ కావాలంటే మీరు కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మిక్చర్ అయితే మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది. దీన్ని అయితే ఇప్పుడు మనం బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ చెప్పాను కదా చీజ్ని కూడా యూస్ చేశానని. సో నేను చీజ్ని కూడా ఒక గిన్నెలో తీసుకున్నా. ఈ టోటల్ మిక్చర్ని అంతా కూడా నేను బాల్స్లో ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ పన్నీర్ పొటాటో బాల్స్ కదా విత్ చీజ్. సో నేనైతే ఇలా చేసుకుని మధ్యలోని ఈ చీజ్ని అయితే పెట్టి ఇవైతే బాల్స్లో ప్రిపేర్ చేసేసాను. అండ్ మనం అన్నీ కూడా సాఫ్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆయిల్లో వేసావు కదా, మనకి బయటకు రాకుండా అయితే ఉండాలి. సో ఇదంతా కూడా మనం చూడ్డానికి డిఫరెంట్గా ఉంది కదా. సో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. 3 డేస్ నుంచి చలిగాలు, తుఫాను, బేభత్సం చేస్తున్నాయి కదా. సో ఇలాంటప్పుడు మనకు కావాల్సినవి మిరపకాయ బజ్జీలు. ఇంకొంచెం టేస్ట్గా ట్రై చేసుకోవడానికి ఇలాంటి రెసిపీస్ని అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. సో నేనైతే బాల్స్ ప్రిపేర్ చేసేసాను. ఈ బాల్స్ని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను. నెక్స్ట్ అయితే బ్రెడ్ సైడ్స్ నుండే బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసేసి ఇలా పీసెస్లో చేసుకున్నాను నేను పౌడర్ లాగా. అందులో కొంచెం నువ్వులు యాడ్ చేశాను. నువ్వులు అనేది భలే కమ్మగా ఉంటుంది కదా. సో నువ్వులు అయితే యాడ్ చేసేసాను. సో అండ్ నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్తో వాటర్ చేద్దాం. కార్న్ఫ్లోర్ తీసుకున్న 3 టేబుల్ స్పూన్ అది వాటర్లో కలిపేసి మనం ఈ బాల్స్ని ప్రిపేర్ చేసాం కదా, సో అవన్నీ కూడా అందులో డిప్ చేసి క్రంచీగా ఉండడం కోసం బ్రెడ్ క్రమ్స్ యూస్ చేశాను. చూసారు కదా, ఇది కార్న్ఫ్లోర్ వాటర్. ఈ వాటర్లో నేను రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే ఇలాగా మొత్తం పట్టేటట్టు చూసి ఈ బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా పౌడర్, అందులో ఒకసారి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి క్రమ్స్ అన్నీ పడేటట్టు. నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని, చూడ్డానికి సున్నుండల్లా ఉన్నాయి కదా, రవ్వ లడ్డు సున్నుండల్లాగా. ఇంత చలిలో స్వీట్స్ అవి తింటారులేండి. సో ఇలా స్పైసీగా చేస్తున్నాం కదా, దీన్ని అయితే నెక్స్ట్ మనం బాల్స్లో ప్రిపేర్ చేసాక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ పెట్టద్దు, అలానే లో ఫ్లేమ్ కూడా పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి లోపల చీజ్ కూడా ఉంటుంది కదా, సో ఆ వేడికి అది కొంచెం ఎక్కువ కరగకూడదు. సో మీరైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. సో మనకైతే ప్రిపేర్ అయిపోయింది ఇవన్నీ కూడా. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ మీ పిల్లల కోసం అలానే మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ అయితే చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. చూసారు కదా, ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.